బెండకాయలు పండించే రైతులు ఇండియా వైడ్ ఉంటారు. వాళ్ళు ఈ కంపెనీస్ ని అప్రోచ్ అవుతారు, లేదా ఈ కంపెనీస్ వాళ్ళని అప్రోచ్ అవుతాయి. కంపెనీస్ ఇవి ఏం కంపెనీస్, కెమికల్ కంపెనీస్ కాదు. మంచిగా వీళ్ళు ఏం చేస్తారో బెండకాయలను తీసుకొచ్చి దాంట్లో పురుగులు ఉన్నాయి తీసేసి మంచి చేసి దానికి సర్టిఫై చేసి ఇది ఆర్గానిక్ అని టెస్ట్ చేసి పెడతారు. ఆ కంపెనీస్ నుంచి మనం తీసుకొని మనం ప్రజలకు అందిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక ఫార్మర్ దగ్గర పోతాం, అన్న మేము కొట్టలేదు అసలు ఒక్క మందు కూడా కొట్టలేదు అంటారు. మనకు డౌట్ వస్తుంది మందు కొట్టి. ఆ కంపెనీస్ ఏంటంటే అన్ని టెస్టులు చేసి అట్లాంటి సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియా వైడ్. వీడేం చేసిండు, దాంట్లోనే బెస్ట్ దగ్గర నుంచి కొన్ని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు కదా, 24/7 ఇయర్ 365 days అందరు ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు. కాబట్టి వీడు వీళ్ళ ద్వారా ఇంకా బెటర్ అది. ఇదన్నా మనం డౌట్ చేయొచ్చు, ఫార్మర్ దగ్గర ఒకరి దగ్గర పోతాము తీసుకొని వస్తాము, అది ఆర్గానిక్ కాదంటే మనం అంత కనుక్కున్నా కూడా కంపెనీస్ అవి దాని వెనకాల కూడా పెద్ద సిఇఓలు ఉన్నారు, ఎక్స్ఐఏఎస్ ఉన్నారు, అందరు ఉన్నారు దాని వెనకాల. సో అదేదో ఊరికే స్టార్ట్ చేసింది కాదు. అండ్ ఇది నేను స్టార్ట్ చేసింది కూడా 2 సంవత్సరాలు సంపాదించుకొని దుబాయ్ పారిపోదామని కాదు. నేను 40 ఏళ్ల తర్వాత కూడా ఇది ఉండాలి, వంశీ ఫార్మ్స్ నా పిల్లలకు కూడా ఉండాలి అనే ఇమాజినేషన్ లో స్టార్ట్ చేసుకున్నది. సో వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు అది ఇది అంటే నాదే మూత పడుతుంది కదా అట్లా చేస్తే. ముగ్గురు, ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందు తర్వాత ఇప్పుడు కొత్తగా అమ్మాయి పేరు ఏదో ఉంది, అర్పిత. ఇప్పుడు లైక్ ఇలా అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు పిచ్చోడు ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేస్తారు. దానికి ఇద్దరు అంటే ఇదే కాకుండా ఇందులోనే పెట్టి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు తోడు దొంగలు అనేది ఒకటి ఇది పెట్టారు. దానికి మీరు ఏం సమాధానం చెప్పాలి? సో ఏది కరెక్ట్ కాదు, స్టేట్మెంట్ పాస్ చేసినంత మాత్రాన కరెక్ట్ అయిపోవు. సో చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవి, అమ్మాయిల పిచ్చోడు అనడము, అంటే బూత్ ఫామ్ అనడము, అమ్మాయిల ఫామ్ అనడము. బ్రోతలోస్ నడుపుతలేం కదా, ప్రాస్టిట్యూట్స్ తో తిరుగుతలేను కదా. ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు అంటే రోజు నైట్ ఒక ప్రాస్టిట్యూట్ ని తెచ్చుకోను, ప్రాస్టిట్యూట్ దగ్గర పోయేటోళ్ళని అంటే ఒక మీనింగ్ ఉంది. లేదా అమ్మాయిలను సప్లై చేసేటోళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ ఎక్కిస్తారో అట్లనే బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరికి జాబ్ ఇస్తున్నా. మేల్ కేటగిరీలో నేనున్నా, ఫీమేల్ కేటగిరీలో ఒకరు ఉంటే మంచిగా ఉంటది అని ఇస్తున్నా. సో అంత సింపుల్ ఉంది. వాళ్ళు కంఫర్టబులే ఉన్నారు నాతో, నేను వాళ్ళతో కంఫర్టబులే ఉన్నా. వాళ్ళకి ముందే చెప్తున్నా ఫ్రెండ్లీగానే ఉంటేనే వీడియోస్ మంచిగా వస్తాయని. ఫ్రెండ్లీ అంటే హగ్ చేసుకోవడము, సైడ్ హగ్లు ఇచ్చుకోవడము, లేదా డైరెక్ట్ పెట్టుకోవడం కాదు. నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ కూడా చేయను నేను. సో అంత మంచినే ఉంది. అండ్ దీంట్లో అమ్మాయిల ఫామ్ అంటున్నారు, ఒక హెచ్ఆర్, మా మమ్మీ, ఈ పిల్ల, ముగ్గురే అమ్మాయిలు, మిగతా 23 మంది మగ పిల్లలే ఉన్నారు. మరి అబ్బాయిల ఫామ్ కదా ఇది. ప్రమోషన్స్ లో మంచిగానే ఇప్పుడు మాకు వీడియోలు చేయడానికి వచ్చేటోళ్ళే కనిపించాలి కదా. వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. తనకు ముందు కెమెరా వచ్చు, ఇంతకు ముందు ఉన్న అమ్మాయి కెమెరా ఫియర్ లేదు, అంతకు ముందు ఉన్న అమ్మాయికి ఉంది, నేను తీసేసిన. అట్లా ఇప్పుడు రకరకాల అమ్మాయిలు ఎవరైతే కెమెరా ముందు మంచిగా అనిపిస్తున్నారో, మంచి చేయగలుగుతున్నారో వాళ్ళని తీసుకుంటున్నా. కానీ నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, నాకు ఏదో హెల్ప్ చేయాలి అనేది ఉద్దేశం లేదు. మీరు అడిగి పోతారు కదా, కార్లు ఎంజాయ్ చేస్తారా, మీరు అడు ఉండి ఎంజాయ్ చేస్తారా అంటే అట్లా చేయాలని కూడా సీక్రెట్ గా చేస్తా కదా నేను. వీడియో ఓపెన్ గా కెమెరా ముందుకు వచ్చి నాకు ఒక ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి, తనే బ్రాండ్ అంబాసిడర్, ఇద్దరం కలిసి వీడియో చేస్తామని ఓపెన్ కెమెరాకి చెప్పారు కదా ఎవరు. చేసే ఆలోచన ఉంటే కెమెరా ముందు ఇప్పుడు ఒంగోలు గిత్తల ప్రకాష్ రాజ్ ఉన్నట్టు కెమెరా ముందు మంచిగా ఉండి తర్వాత పోయి పర్సనల్ ఉన్నప్పుడు ఏదేదో చేస్తుంటాడు దాంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అట్లుంటారు. కానీ మళ్ళీ వీడు చెప్పినవి తీసుకొని ఇప్పుడు ఏదో సీక్రెట్ కెమెరా పెట్టి బయటపడ్డ నిజాలు అనడం, వీడు చెప్పినవి ఇవే బయటపడ్డ నిజాలంటే. ఇప్పుడు ఒక హోటల్ ఓపెన్ చేస్తాం, రిసెప్షనిస్ట్ ని పెడతాం, ఆడపిల్లని పెడతాం, ఎందుకంటే వస్తానే పలకరించడానికి. దానికి ఒక 5 స్టార్ ఎక్కడికన్నా పోనీ లేడీస్ ఉంటారు, మంచి చీరలు కట్టుకొని ప్రజెంటబుల్ ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు క్రాస్ చేసి వాళ్ళకి మంచి శాలరీ ఉంటుంది. వీడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా, ఆడపిల్లలకు వ్యూస్ ఎక్కువ వస్తాయా మగ పిల్లడికి వస్తాయా? ఒక డాన్స్ వీడియో నేను చేస్తే వస్తాయా, ఒక ఆడపిల్ల చేస్తే వస్తాయి. నేను చేస్తే ట్రోల్ అవుతా, తను చేస్తే తనకు ఎక్కడ లేని ఫాలోవర్స్ వస్తారు, చేస్తారు. కొందరు మంచి చేస్తారు, కొందరు ఎట్లా చేసినా వస్తాయి. వీడు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని 10 మందికి రీచ్ అయితే మంచిదా, 100 మందికి రీచ్ అయితే మంచిదా అనే దాంట్లో నేను ఒక్కడిని చేస్తే 10 మందికి రీచ్ అవుతుందేమో, తనతో చేస్తే 100 మందికి రీచ్ అవుతుందేమో అని శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇద్దరు కలిసి చేస్తే చూడడానికి ప్రెజెంటబుల్ ఉంటుంది, కొంచెంసేపు చూస్తారు, లేదా ఎవరికైనా షేర్ చేస్తారు. దాని వల్ల ప్రోడక్ట్స్ రీచ్ అయితే మంచి ప్రోడక్ట్స్ అమ్మేది ఏమి డ్రగ్స్ లేకపోతే ఇంకా కల్తీది ఏదో కాదు కదా. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి హెల్త్ ఉంటుంది, మనకు కూడా ఇన్కమ్ ఉంటుంది. బిజినెస్ వీడు చేసేది, వీడేమి సమాజ సేవ కూడా చేస్తలేడు. వీడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే, అరే ఇద్దరు కలిసి చేస్తే ఒక సెకండ్ ఆగుతారు, అరే ఏముందో నెక్స్ట్ ఏం చేస్తారో వీళ్ళు. వీని డ్రెస్ ఒకటి ఉంటుంది, ఆమె డ్రెస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అటైర్స్ మారుతుంటాయి, ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ వస్తుంది. ఒక్కడే చేసి ఈ రోజు
మా ఫామ్ లో మామిడికాయలు వచ్చినాయి మీరు కొనుక్కోండి, నెక్స్ట్ రేపు ఈ రోజు మా ఫామ్ లో హనీ వచ్చింది కొనుక్కోండి అంటే ఒక స్టేజ్ తర్వాత చూడకపోతే అరే ఏమొచ్చింది వంశీ ఈ రోజు ఫామ్ లో, ఈ రోజు హనీ వచ్చింది చాలా బాగుంది కావాలంటే నువ్వు టేస్ట్ చేయి, ఒక సీన్ క్రియేట్ అవుతుంది కదా సినిమాలో, ఒక సీన్ ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ అవుతుంది. వీడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా వీడి ప్రోడక్ట్ అని, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఆడపిల్ల ఉంటేంది అసలు వాళ్ళు ఎవరు, అరే వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు, నీకేమైతుంది ఇద్దరు కలిసి ఉంటే బాగుంటది కదా అని చేస్తున్నాడు. దానికి కూడా నువ్వు ఆడపిల్ల తర్వాత ఆడపిల్ల మారుస్తున్నావు అంటే నెలకు ఒకరు మారుతారేమో, ఈ జాబ్ నచ్చక వాళ్ళు నచ్చక మనమే తీసేస్తాము, ఏమైతుంది? రోజు ఒకరితో ప్రమోట్ చేపించడం లేరా మార్కెట్ లో? రోజు ఒకరితో చేపిస్తే ఓకే కానీ ఒకరితోనే రోజు చేపిస్తే నాట్ ఓకేనా? రోజు ఒకరితో చేపించడము ఒకరితోనే రోజు చేపించడం ఎంత తేడా ఉంది? 6 నెలలు ఉందా నీ దగ్గర? 6 నెలలు ఒకటే బ్రాండ్ తో చేపించినవా నువ్వు? ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అని పోవడొచ్చు కదా ఇంకొక యాంగిల్. 6 నెలలు ఒకరితోనేనా? 6 నెలలకు ఒకరిని మారుస్తావా అంటే అరే 6 నెలలకి ఏంది, 2 నెలలకే ఇంకొక కొత్త వాళ్ళు వచ్చి చేస్తారేమో ప్రమోషన్, వాళ్ళకి వేరే ఉపాధి ఉండదా? ఎవరైతే మన వంశితం చేసిండ్రో వాళ్ళకి కూడా మార్కెట్ లో ఒక పేరు వస్తుంది, వాళ్ళకి వేరే వాళ్ళు నాకు చేయంటారు, వాళ్ళకి వేరే ఉపాధి, వాళ్ళకి వేరే చదువులో ఏమో ఉండయా? ఇక వంశితం లైఫ్ లాంగ్ అంటే 40 ఏళ్ళు ఒకరే చేయాలా అంటే ఏంది అంటే కాన్సెప్ట్? అంటే మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చేస్తుంటే మేము బ్రాండ్ కోసం మాత్రమే ఈ అమ్మాయిని తీసుకుంటాం, బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికే. మన బ్రాండ్ ఉందని మార్కెట్ లో తెలియాలి, ఎక్కువ రీచ్ ఉంటే ఎక్కువ సేల్స్ ఉంటాయి. తెలుగు స్టేట్స్ మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నాం కదా మనం, మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు నాకు నేనే ప్రమోట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసే అంత ఉండదు కదా. కాబట్టి నేను చేసుకోవాలంటే నేనే చేస్తుంటే బోర్ వస్తుందేమో, కొన్ని నేను ఇండిపెండెంట్ గా చేస్తా, కొన్ని టుగెదర్ చేస్తాము అని చేస్తున్నా. అమ్మాయి మానేయడానికి రీజన్ హిందూ దివ్య అదే ఉంటే రీజన్స్, కానీ అవి చెప్పొద్దు అని అనుకున్నాం. అంటే తను చెప్పొద్దు అన్నది తను కంఫర్టబుల్ లేదు, రీజన్ తీసేసారా లేకపోతే ఆమె వెళ్ళిపోయింది, తనే క్విట్ చేసింది, క్విట్ చేసి పెట్టుకుంది నేను క్విట్ చేసిన అని, ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఇక్కడ ఓన్ గుడ్ ఏందో అర్థం కాలే నాకు. ఓన్ గుడ్ అని పెట్టుకోవడం హర్ట్ అయినా నేను. తనేమో ఏం మాట్లాడకు అన్నది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. చాలు కదా, నేను కూడా నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టొచ్చు కదా, ఫర్ మై ఓన్ గుడ్ నాకు సేల్స్ వస్తలేవు కాబట్టి తీసేసిన ఏదన్నా అనొచ్చు కదా. ఇప్పుడు మ్యూచువల్ గా మనం ఇంకా ఈ రోజు నుంచి మనం కలిసి వీడియోస్ చేయరాదు అనుకున్నప్పుడు అంతే రెస్పెక్ట్ తోని నువ్వు స్టేటస్లు పెట్టుకోరాదు, నువ్వు పోస్టులు పెట్టుకోరాదు. వంశీ పెట్టిండ ఒక్క పోస్ట్ అన్న ఒక్కసారి అని చెప్పిండ, నువ్వు కూడా అంత సింపుల్ గా విడిపోవాలి. కానీ ఏదో నాగ్ గా క్లెవర్ గా చేస్తున్నాము, నేను రోజు ఒక స్టేటస్ పెడతా, నేను ఇట్లాంటి పోస్టులు పెడతా అంటే తప్పు. స్టోరీస్ కూడా స్టోరీస్ పెడతా అంటే కర్మ విల్ టేక్ కేర్ అంటే ఏం టేక్ కేర్? అందుకనే డ్యూయల్ ఫేస్డ్ పీపుల్ అంటే ఎవరు? రెండు మొహాలు అనుకుంటున్నది. ఇవన్నీ పెడుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఏదో జరిగింది వీళ్ళిద్దరు అనుకోవాలనే పెడుతున్నారు, కానీ నేను పెట్టలేక కాదు కదా. నేను రోజు పెడితే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు, చాలా సెన్సేషన్. అంటే ఇప్పుడు అంటే అది పెద్ద టాలెంట్ ఏం కాదు, వేరే వాళ్ళకి తీసుకొని కాపీ కొట్టి పోస్టులు మనమే మాట్లాడతాం కదా. ఇక మనం మాట్లాడితే వాళ్ళు అకౌంట్ ఎందుకుంది నాకు అనిపిస్తుంది. మాట్లాడినా నేను జనరల్ గా మాట్లాడినా మనం కూడా అనొచ్చు. ఇండైరెక్ట్ గా చేయడం అనేది ఆర్ట్ ఏం కాదు, అది పెద్ద ఆర్ట్ ఏం కాదు. మనము సాధించిందంటే ఇట్లా చేయొచ్చు ఇండైరెక్ట్ గా. మరి అంత లేదు, అది మాట్లాడద్దు అనుకున్నప్పుడు మాట్లాడొద్దు. ఇప్పుడు విడిపోయేటప్పుడు ఏమైందంటే బ్రాండ్ గా వద్దు అనుకున్నప్పుడు నువ్వేం చెప్పకు, నేను ఒక దగ్గర మంచిదే అనిపించింది, సోలోగా చేసుకోవాలనిపించింది. తర్వాత సోలో కన్నా ఇట్లా మళ్ళీ ఒకరితో చేయడమే బెటర్ అనిపించింది. సో నేను నా స్ట్రాటజీస్ నాకు ఉంటాయి కదా, నేను పనే చేస్తున్నా కదా. ఇదేమి నిజంగా నేను ఏదన్నా ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటే మీరు క్వశ్చన్ చేయాలి. నువ్వు ఒక అమ్మాయిని తీసేసినావు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఎట్లా చేస్తావు నువ్వు అని అడగాలి. నేను ఒక మంచి ఆర్గానిక్ బిజినెస్ చేస్తున్నా అంటే ఒక గుడి లాంటిదే మా ఫామ్. సో దీంట్లో బూత్ లేదు, దీంట్లో ఏమీ లేదు. కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు, నాతోనే ట్రావెల్ చేయొచ్చు. సో అంత కంఫర్టబుల్ ఉంటుంది నాతో, వాళ్ళతో నాకు ఒక్కరితో కాదు, మొత్తం 25 మంది ఎంప్లాయీస్ కి మంచినే ఉంటాను నాతో. స్టాఫ్ కూలీలు అంటారు, అదే నాటకాలు ఎక్కువైనా మాట్లాడేటోళ్ళే కూలీలు అంటారు, లేబర్ అంటారు. లేబర్ లా చూడడం కాదు మనది. ఎట్లా అంటే మంత్లీ శాలరీ ఉంటది, 30 days కి ఫిక్స్ చేస్తే ఏమైతే సార్ నేను వారం ఊరికి పోతా సార్ అని, సార్ కట్ చేయకండి సార్ లీవ్స్ అది ఇది అని వాళ్ళు 30 days శాలరీ తీసుకుంటారు. నేనేం చేసిన అంటే 30 days కి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి డైలీ 700 మోస్ట్లీ అందరికి డైలీ 700 అంటే 7 into 30 days వర్క్ చేస్తే నీకు 21,000 వస్తాయి. లేదు నువ్వు 1 week లీవ్ తీసుకుంటా నాకు ఫంక్షన్ ఉంది అని పోయినావు అనుకో, ఆ 7 into 7 4,900 కట్ చేసి ఇస్తాం. లీవ్ తీసుకోవాలంటే కొంచెం భయం అవుతుంది కదా, రూల్ పెట్టిన. లేబర్ అనే మాట మాట్లాడలేదు, కూలీ అనే మాట మాట్లాడలేదు. ఇంకొకటి కూడా ఇంట్రడ్యూస్ చేసిండు,
అదైతే సర్ప్రైజింగ్ ఉంది. ఇప్పుడు 700 per day కదా. అవును. ఒకవేళ రేపు వర్క్ లేదు, తక్కువ ఆర్డర్స్ ఉన్నాయి, ఈ రోజు వద్దులే అంటే ఆ రోజు వర్క్ లేకుండా కూడా 400. నేనే హాలిడే ఇస్తే 400, వాడే హాలిడే తీసుకుంటే 0. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ లేకపోవడం వాళ్ళ తప్పు కాదు కదా, నా దగ్గరనే పని చేయాలని. కూలోలుగా చూసి లేబర్ గా చూసింటే ఇప్పుడు మా వినాయక చవితి వీడియోస్ ఉంటాయి మొత్తం స్టాఫ్ తో కలిసి, స్టాఫ్ ఒక్కొక్కరు మాతో మాట్లాడుతుంటే ఇట్లా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, అంత ప్రేమగా అంత ఆప్యాయంగా మాట్లాడతారు. సో ఒక్కరో ఇద్దరు బయటికి పోయి వచ్చి ఏదో మాట్లాడితే అంత అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మాట్లాడు, నువ్వు ఎంతన్నా మాట్లాడు, అంటే మాట్లాడంటే నాకు నా లైఫ్ లోనే మొత్తం నా జీవితంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నా చరిత్రలోనే నేను ఫస్ట్ టైం ఒక కంపెనీ వదిలేసిన ఎంప్లాయ్ వచ్చి అంటే అడ్డు అదుపు లేకుండా, అంటే అసలు ఫస్ట్ టైం ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కోట్ల టర్న్ ఓవర్ చేసినప్పుడు. ఇప్పుడు డ్రైవర్లు ఉంటారు కదా శివ, ఇప్పుడు డ్రైవర్లు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి డ్రైవర్లు ఉంటారు కదా, ఫేమ్ ఉన్న వాళ్ళకి ఉంటారు, కోట్లు ఆ డ్రైవర్లకు చాలా విషయాలు డ్రైవర్లకు ఎక్కడ పోతారు అన్ని తెలుస్తాయి. ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా, కుక్కో లేకపోతే ఇంట్లో హోమ్ వర్క్ చేస్తూ అంటారు, వాళ్ళకి ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుతుంటే కూడా అంత తెలుస్తాయి. బయటకు వచ్చి మా సార్ ఎట్లా తెలుసా నాకు ఇట్లా అట్లా అని ఎవ్వరు ఇంతవరకు అట్లా ఒరలిన మనిషిని చూడలేదు నేను. ఈ మనిషి మాట్లాడుతున్నాడు చూడు, ఇన్ని 7-8 రోజులు ఎంత 2 weeks ఎంత అయిందో షాక్ లో ఉన్నా నేను. ఒక మనిషి ఒక టీచర్ ని తీసేస్తారు, వచ్చి ప్రిన్సిపల్ ఇట్లా, చైర్మన్ ఇట్లా అని ఇంతవరకు వీడియోస్ లేవు కదా అట్లా. మనం కూడా ఎన్నో కంపెనీలలో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇలా జనాల్లోకి వచ్చి ఇలా పెట్టారంటే మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఉండాలి, ఏదైనా టార్చర్ చేసి ఉండాలి, లేకపోతే కొంచెం హీనంగా ఆయన్ని రెస్పెక్ట్ఫుల్ గా కాకుండా ఆయన కొంచెం ఇంటర్వ్యూ చూసిన నేను అడుగుతున్నప్పుడు చాలా చాలా క్రియేటివ్ అనిపించింది. మిమ్మల్ని ఆడపిల్లల ముందు మిమ్మల్ని కొట్టిండ్రా, మిమ్మల్ని తిట్టిండ్రా, అసలు మీకు క్యూరియాసిటీ ఏంటంటే ఇంత ఘోరంగా మాట్లాడడానికి ఏదో ఒకటి అయితే ఉండాలి, ఏం లేకుండా ఇంత మాట్లాడుతున్నాడంటే పర్సనల్ గా విపరీతంగా అవమానపడి ఉండాలి. లేదు నేను షార్ట్ గా చెప్తా. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే రాజేష్ అనే పర్సన్ మాట్లాడుతున్నాడు కదా, ఆయన నా దగ్గర డ్రైవర్ గా జాయిన్ అయిదామని వచ్చిండు. డ్రైవింగ్ దగ్గర నుంచి ప్లంబింగ్ వచ్చి అది వచ్చి అంటే అన్ని చిన్న చిన్న వర్క్స్ చేస్తుండే. నేను ఎక్కడ కూడా ఆయనకు వర్కింగ్ అవర్స్ పెట్టలే, 20 గంటలు పని చేసినా 20 గంటలు పని చేసి, మీరు ఇంత ఫ్లెక్సిబుల్ గా ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి మీకు దగ్గర చేస్తాం సార్ మేము, అసలు మాకు ఏం వర్కింగ్ అవర్స్ పెట్టారు అన్న వాళ్ళు వీళ్ళంతా. సో పని చేస్తుండే అది. అండ్ ఒక రోజు నాకు తంబు ఇరిగిపోయింది క్రికెట్ ఆడేటప్పుడు. ఇరిగిపోతే డ్రైవింగ్ 2 చేతులతో చేయాలి కదా. మా అక్క ఏమన్నదంటే, ఫామ్ లో రాజేష్ ఉంటాడు కదరా ఇంటికి బిలువు, మా అక్క కూడా వర్క్ చేస్తుండే కంపెనీలో, ఇంటికి బిలువు నిన్ను తీసుకొని ఫామ్ కి పోతాడు అని అన్నది. అంటే ఇక డ్రైవర్ గా పెట్టుకున్నా అంత చీప్ గా చూడలేను, ఇక రా తీసుకపో అని ఇక ఒక చేతితో నడుపుకుంటా పోతలే. అంటే ఆయనకు 30,000, వాళ్ళ అమ్మ నాన్నకు 30,000, 60,000, వాళ్ళకి రెంట్ ఫ్రీ, అన్ని ఇంత ఇస్తున్నావు కదా, కొంచెం యూజ్ చేసుకోవచ్చు కదా, వాడుకోవచ్చు కదా అన్నట్టు అన్నది. అంటే ఏమనకు నువ్వు రాజేష్ ని, నువ్వు ఒకవేళ రాజేష్ పైన ఉండొచ్చు కానీ నా ఎంప్లాయీస్ ఏమన్నా అంటే నిన్నే తీసేస్తా, రాజేష్ ని దీపిక అని ఉంటుండే ఇంకొక ఆమె హెచ్ఆర్, ఇద్దరిని ఏం అనరాదు, నువ్వు ఏమన్నా అనాల్సి వస్తే నాకు చెప్తే నేనంట, మీరంతా సేమ్ లెవెలే, నువ్వేదో పైనున్నా అని నువ్వు అట్లా చేయరాదు, రాజేష్ దీపిక అందరూ ఒకటే. అది ఎందుకు వచ్చిందంటే మా రిలేటివ్స్ లో దాంట్లో డ్రైవర్ ని కింద కూర్చో, వానికి ఆ ప్లేట్ లో పెట్టి సర్ది కూరలు వేయడము, ఇవన్నీ చూసి చూసి నాకు అట్లా ట్రీట్ చేయరాదు, వాళ్ళని ప్రేమగా ట్రీట్ చేస్తే మనతోనే ఉంటారు. అందుకే రాజేష్ కూడా చెప్తాడు, స్టార్ బక్స్ పోతే కూడా మా సార్ ఆయనతోనే పిలుచుకపోతాడు. స్టార్ బక్స్ అంటే మస్తు అవుతుంది ఆ బిల్లు. అట్లా రెస్టారెంట్ లో అన్ని తిప్పి నా ఇంట్లో తిన్నాడు, అంతా అయింది. వాళ్ళ ఇంట్లో నేను 1-2 సార్లు తిన్నా, ఇంత డౌన్ టు అర్తున్నారు ఏం సార్ అని మస్తు పొగిడిండు. సో అదంతా జరిగింది, అంత ప్రేమగా చూసుకుంటుంటే. ఒకరోజు వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు నెయ్యి తీసుకొని వచ్చేసిండు, అది మన నెయ్యే. అవును, అది లోపల ఎందుకుంది అనేది నాకు అనిపించింది, అప్పుడే అడగలేకపోయినా మాట. 1 kilo 4,000 ఉంటది, నెయ్యి తీసుకొని ఇస్తానే మీకు షాకింగ్ అనిపించింది. అంటే నేను ఏది చేస్తా సార్ అని లోపల నుంచి తీసుకొచ్చి వంట రూమ్ నుంచి వేసిండు. సరే ఊరుకున్నా, తర్వాత అడుగుదాంలే ఎప్పుడన్నా అని. తర్వాత ఇంకో రోజు ఏమైందంటే లాస్యా అనే యాంకర్ తనకు 5% డిస్కౌంట్ ఇచ్చిన హనీ మీద, ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ అయితేనే తీసుకుంటే ఐటమ్ ఇచ్చిన. ఆమె మళ్ళీ 6 హనీ కావాలని వచ్చింది, 6 bottles. వీడు 10% ఇచ్చిండు డిస్కౌంట్. నేను పోయి అడిగిన, మీరు ఇచ్చిండ్రు కదా సార్ 10 అనుకొని ఇచ్చేసిన అన్నాడు. సరే ఒక మిస్టేక్ అయిందేమో, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇచ్చిండేమో పోనీ అనుకున్నా. తర్వాత నాకు డౌట్ వచ్చి వేరే స్టోర్ల ఎంప్లాయీస్ ని కనుక్కున్నా, మీరు డిస్కౌంట్ ఇస్తారా అంటే, రాజేష్ అన్నకు అడిగి ఇస్తాము, ఎక్కువ బిల్లు చేసిన వాళ్ళకి ఇస్తాం 10,000, 5,000 ఇట్లా చేసిన వాళ్ళకు 10-15 ఎంత చెప్తా అంత ఇస్తాం. ఇది నేను ఎప్పుడు చెప్పలేదు, నేను ఎప్పుడన్నా ఆఫర్ పెట్టినా 2 days 3 days కి ఆఫర్ పెడతా, అంతేగాని ఎప్పుడన్నా మంచి కస్టమర్స్ వస్తే డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పలే. ఈయన వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేద్దామని ఇచ్చిండా,
మరి ఎందుకు ఇచ్చిండో అన్ని డిస్కౌంట్స్ ఇచ్చినాము అని వాళ్ళు చెప్పిండ్రు. అండ్ ఫుడ్ పెడితే మా సార్ అనుమానించిండు, ఫుడ్ పెడితే అనుమానించిండు అంటున్నారు. మనోహర్ అన్న అక్కడ పని చేస్తాడు. ఆయన నాకు ఏం చెప్పిండంటే ఫోన్ కాల్లో, వాళ్ళ రాజేష్ వాళ్ళ అమ్మ బలవంతంగా ఫుడ్ పెడుతుంది సార్, నాకు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినాలంటే భయం అవుతుంది, అందుకే నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయ్యండి, మార్నింగ్ షిఫ్ట్ భయం అవుతుంది, నాకు మార్నింగ్ షిఫ్ట్ వేస్తే లంచ్ చేయాల్సి వస్తుంది, ఆకలి ఎంత తిను అంటారు. ఆ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. అండ్ వాళ్ళ ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయి. కంపెనీల ఫోన్ నంబర్లు ఏం చేసిందంటే ఒక దగ్గర నాకు అన్నిట్లో ఫోన్ నంబర్లు పెట్టాలి సార్ అని ఆయన ఐడి ప్రూఫ్ తోనే సిమ్ములు తీసుకున్నాడు. నాకు అంత టైం ఉండదు కదా అని తీసుకొని అనుకున్నా. వెబ్సైట్ లో ఆయన నంబరే, 2 స్టోర్స్ లో ఆయన నంబరే. ఆ కాంటాక్ట్స్ అన్ని మెల్లమెల్లగా జమ చేసుకున్నాడు. నేను తర్వాత ఏమైందంటే ఒక రోజు ఫంక్షన్ చేసినాం. బ్రాండ్ అంబాసిడర్ ఏమన్నదంటే అంతా కొంచెం పిచ్చి పిచ్చి నడుస్తుంది బిజినెస్, అది కోడికి వస్తే మంచి నడుస్తుంది అంటే కోసిన రోజు పక్కకు పిలుచుకొచ్చి అన్న, ఇది నా కంపెనీ కదా రాజేష్, నువ్వు నిన్ను ఏమంటలేను అంటే నువ్వు తప్పు చేస్తలేవని కాదు, నేను ఇగ్నోర్ చేస్తున్నట్టు, అది పోనీళ్ళు రాజేష్కి తెలియదు అని కానీ చెప్తున్నా, విను, డిస్కౌంట్లు ఇవ్వడం ఇట్లాంటి డిసిజన్స్ తీసుకోకు, ఇది నీ కంపెనీ కాదు నా కంపెనీ కదా అంటే నాకు చెప్పాలి అంటే మీ బెనిఫిట్ కోసమే కాళ్ళు మళ్ళీ వస్తారని ఇట్లా చేసిన అయినా నేను ఎవరికి ఇచ్చినా అని ఇయ్యలేదు అని అరుస్తున్నాడు. అరవకు, విను, ఫస్ట్ చెప్పేది విను అని నేను. తర్వాత ఏం చెప్పినా అంటే నేను నెయ్యి కూడా ఎందుకుంది అంటే మీరే కదా వీడియో కోసం ఆ రోజు తీసుకున్నారు, అదే నెయ్యి లోపల పెట్టినా, మీరు ఓపెన్ చేసిన నెయ్యే అది అని అంటున్నాడు. మీరు ఓపెన్ చేసిన నెయ్యే, వీడియో రికార్డ్ చేయడానికే ఒక అన్నంలో నెయ్యి కలుపుకుంది ఏదో వీడియో రికార్డ్ చేయడానికి, అప్పుడు ఓపెన్ చేసిన నెయ్యే, మీరు వచ్చినప్పుడు మీకు మాత్రమే వాడుతున్నాం, మేము ఒక్క స్పూన్ కూడా వాడలేదు అన్నాడు. వీడు కూడా అది నమ్మి సరే అన్న, నువ్వు దొంగవి, నీ పైన కంప్లైంట్ చేయాలి, నువ్వు దొంగతనం ఎట్లా చేసినావు అనలే నేను. ఓకే, నాకైతే డౌట్ వచ్చింది అడిగినా అని అన్న. లేదు ఏం తీసుకోలేదా, మరి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు కదా అది ఇది అంటే ఏం తీసుకోలేదు, ఒక్కటి కూడా ముట్టలే అని అన్నాడు. నిన్న వీడియోలోనేమో బెండకాయలు తీసుకున్నాం, ఫస్ట్ లో వచ్చినాయి, అప్పటికి ఇంకా అమ్ముతలేమో అని నేనే తీసుకొని వండుకొని తిన్నాము అంటున్నాడు. పుచ్చకాయ ఏదో చెప్తున్నాడు, అది సగము కట్ చేస్తే తిననియలేదు, ఎందుకు తిన్నారు అన్నారు అని ఏదో చెప్తున్నాడు. అది యాక్చువల్గా ఏమైందంటే ఇట్లా నెయ్యి నేనే ఓపెన్ చేసిన కదా అని వేసిండ్రు. అట్లనే ఇది పుచ్చకాయ కూడా వాళ్ళు కొంచెం నేను తిన్న తర్వాత వాళ్ళు ఏది మీరు తీసుకుపోతారా అని అడుగుతలేరు. అది పద్ధతి కదా, అక్కడ మిగిలిపోయినాయి కానీ ఇంకోటి కానీ సార్ మీరు ఏమైనా ఇంటికి తీసుకెళ్తారా, మేము వాడుకోవచ్చా, సరే రాజేష్ వాడుకో, ఇది కదా ఒక బాస్ కి ఎంప్లాయీస్ కి మధ్య కూడా తెచ్చిస్తారు. ఒక్కొక్క యాపిలే మనకు 80 రూపాయలు 60 రూపాయలు పడుతుంది. మిగిలిపోయిన యాపిల్ నాకు అడగకుండా తింటున్నారేమో డౌట్ వచ్చింది, నాకు ప్రూఫ్ లేదు నా దగ్గర, కానీ నాకు ఇది తిన్నారు అంటే అది ఎందుకు తిన్నారు, నెయ్యి ఉంది లోపల అంటే ఇంకేముందో, రైస్ ఉందేమో, ఇట్లా అనుమానం వచ్చి నేను అంత స్టాక్ ఎంత వస్తుంది బయటికి ఎంత పోతుంది ఇప్పటి నుంచి డీటెయిల్స్ ఉండాలి చెప్పిన. నన్ను దొంగ అన్నాడు. నేను దొంగ అనలే, మా అమ్మగారు హర్ట్ అయ్యిండ్రు, మమ్మల్ని అనేసిండ్రు, అయినా మీరు ఇదే బిజినెస్ ఉంది అనుకో, ఆ రోజే ఇదే బిజినెస్ అనుకుంటున్నా, నాకు వేరే బిజినెస్ ఉంది, ఫ్రెండ్స్ కి వేరే బిజినెస్ పెట్టించిన నేను, అది చూసుకుంటా, నేను ఏమనుకుంటున్నారో మానేమంటే ఈ రోజే మానేస్తా, మీరు ఇచ్చే డబ్బులు ఖర్చులకు కూడా సరిపోవు, నేనేమన్నా అంటే క్యాష్ అంతా ఆయన దగ్గరనే ఉంటుండే 2 స్టోర్స్, బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యు అనే రోజు మీ డబ్బులతోనే పెట్రోల్ వేపిస్తున్నా నేను, మీకు చెప్పలే అన్నాడు. సరే నా పని మీద తిరుగుతుంటావు కదా, ఏపిస్తేవి అనుకున్నా, కానీ అది ఎప్పుడు చెప్పిండు, క్యాష్ బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యు అన్నప్పుడు చెప్పిండు. ఆ క్యాష్ తో నేను వేయించుకుంటున్నా సార్ అని ముందే చెప్పాలి కదా. సో అది ఇన్ఫర్మేషన్ లేదు నాకు. సరే పోనీ ఇవన్నీ చిన్న ఇట్లా అయింది అట్లా అయింది, కానీ ఏం లేదు, ఇప్పటి నుంచి దీపిక అని ఒక అమ్మాయిని సారీ చెప్పలేదు అని నేను ఫైర్ చేసిన. తను ఏం చేసిందంటే హనీ ప్లేస్ లో గీ పంపించిండ్రు. రాజేష్ వచ్చి ఒక రోజు నాకు ఏం చెప్పిండు అంటే, తను ఫోన్ కాల్స్ ఎత్తదు సార్, ఒకసారి మీరు పోయి చెక్ చేయండి, ఫోన్లే లిఫ్ట్ చేయదు, తను హెచ్ఆర్ఏ ఫోన్లు లిఫ్ట్ చేస్తుంది అనమాట అన్ని కస్టమర్ కి, చెక్ చేయండి లిఫ్ట్ చేయదు అసలు, మీరు చూడండి అంటే. నేను పోయి అడిగిన ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు అంటే నాకు వేరే పనులు ఉన్నాయి అంటే, నేను ఫస్ట్ డే ఏమని చెప్పి పెట్టుకున్నా, కాల్స్ కోసం పెట్టుకుంటే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇది ఉండాలి కానీ అది ఎట్లా చేస్తావు డిసప్పాయింట్ కాదు, కాల్స్ అక్కడ చుట్టుండే వర్కర్స్ వాళ్ళు విన్నారు. తను సాయంత్రం ఫోన్ చేసి మీరు అందరి ముందు తిట్టడం నాకు నచ్చలే, మీరు అందరి ముందు ఎట్లా తిడతారు నన్ను, అయినా హనీ ప్లేస్ లో ఈ ప్లేస్ లో హనీ చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి కదా, అన్ని మేనేజ్ చేయడం నాతో అయితలేదు, 100 కరెక్టే పంపిస్తాం కదా, 1-2 అయితే మీరు ఎందుకు తిడుతున్నారు, నాకు ఫ్రెండ్ లా మాట్లాడుతుంది, సారీ లేదు అపాలజీ లేదు ఏం లేదు, అంటే నీకు మేనేజ్ అయితే లేదు అంటే చెప్పు, మరి క్విట్ చేస్తావా అంటే అట్లా కాదు అది ఇది అంటే, ఐ వాంట్ యూ టు క్విట్, హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపో అని నేను. తను పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ హస్బెండ్ అప్పుడే దుబాయ్ నుంచి వచ్చిండు, హ్యాండ్ ఓవర్ చేసి పోయింది. కొన్ని రోజులు మంచినే ఉంది, తర్వాత వచ్చి నేను చేస్తా అని అడుగుతుండే. తర్వాత ఒక రోజు వాళ్ళ హస్బెండ్ మెసేజ్ చేసిండు నాకు, ఏమని చేసిండు అంటే, రాజేష్ అంటున్నాడు కదా
ఆమె డిప్రెషన్ లోనే ఉంది, ఇంకా బయటికి వంశీ సార్ తీసేసిండు, డిప్రెషన్ లకు పోయింది అంటున్నాడు. చిన్న తప్పులకు తీసేస్తాడు. అది ఆయన హస్బెండ్ ఏం చేసి మెసేజ్. యాక్చువల్ ఆ పిల్ల మా స్టూడెంటేనంట, నాకు తర్వాత తెలిసింది ఎంబీఎస్ఆర్ కాలేజ్ లో. మంచి మాకు హలో వంశీ అన్న, దిస్ ఇస్ సాయి కిరణ్, husband of Deepika, your former employee. Actually, I forced her to resign and so that I can take her with me. But unfortunately, her visa was not processed. She is still in India and regretting quitting her job. Is there any chance can you take her back if possible? Thanks. అంటే నేను తీసేసిన అంటే నేనే తీసేసినేమో, కానీ ఆ పిల్లకే హస్బెండ్ పిల్లనో చూసుకోవాలి అనే దాంట్లో సరే నాన్నోరితోనే తీసేపిస్టట్ చేసిండ్రా, మరి వాళ్ళకే క్విట్ చేయాలని ఆలోచన ఉంది, బయటికేమో నేను తీసేసేటట్టు అయిపోయింది. మళ్ళీ రాజేష్ చెప్పడం వల్ల తీసేసిండు. మళ్ళీ రాజేష్ ఫోన్ ఎత్తుతలేదు, చూడండి సార్ ఆమె సరిగ్గా పని చేయడం లేదు, పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్న రాజేషే చెప్పి తీసేపిచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి ఎంప్లాయీస్ ని తీసేస్తాడు, వీళ్ళని తీసేస్తాడు అంటే అది చాలా షాకింగ్ గా. ఏదో డిస్కౌంట్ దగ్గర వచ్చింది మా ఇద్దరికి, ఒక యాంకర్ ఆమె అంతకు ముందు ఇంటర్వ్యూ ఏదో చేసింది ఆమె, అప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు ఆమెకి. అదే డిస్కౌంట్ నేను ఇచ్చాను అనమాట, వేరే ఆమెకి ఇచ్చాను డిస్కౌంట్. ఆమె మళ్ళీ వచ్చింది రెండోసారి, నేను అంతకు ముందు వచ్చాను కదమ్మా మీకు తెలుసు కదా అంటే, ఈయనకి అప్పుడు వేరే బిజీ వర్క్ లో ఉన్నారైనా ఫోన్ కాల్లో ఎందుకు లేనా అంతకు ముందు ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు ఏమో, అంతకుముందు ఇంటర్వ్యూ చేశారు కదా కొద్దిగా పరిచయాలు ఉంటాయి కదా వేలుకి అని చెప్పి నేను డిస్కౌంట్ ఇచ్చామని చెప్పా స్టాఫ్కి. ఏమైందంటే ఎక్కడైనా సరే ప్రతి వాళ్ళు స్టాఫ్ నాకే ఫోన్ చేస్తారు, ఆయనకి ఎవరు చేసేది కాదు. ప్రతి దానికి నాకే, అన్న ఇది లేదు, అన్న అది పోయింది, సిస్టమ్ పని చేయట్లేదు, వైఫై రావట్లేదు, బిల్లింగ్ సిస్టమ్ పని చేయట్లేదు, ఏది ఉన్నా సరే అన్నీ నేనే చూసుకున్నాను కాబట్టి నాకు వాళ్ళు ఫోన్ చేశారు, సరే ఇచ్చేయమని చెప్పాను. అవి ఇచ్చేయమన్న తర్వాత ఆ రోజు బాగానే ఉంది. తర్వాత రోజు నాకు ఒక డిస్కషన్ నడిచింది అనమాట, ఆయనకి నాకు ఒక 3 hours. ఇలా నువ్వు నాకు కోపం రాదనుకుంటున్నావు, అందరి మీద కోపం వస్తుంది. ఆయన ఇప్పుడు కూడా నాతో కోపంగా మాట్లాడలేదు, నేనే ఎప్పుడు ఆయనతో కోపంగా మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఇష్టంగానే చేశాను తప్ప వర్క్ ఎప్పుడు మేము కష్టంగా చేయలే. అప్పుడు ఎప్పుడైతే నాకు ఈ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత రోజు నుంచి కొన్ని మాటలు అవి నా మీద, నేను కొన్ని ఇక్కడ నువ్వు అంటే మనకి ఇంజాపూర్ స్టోర్ అనేది చాలా లోపలికి ఉంటుంది, అక్కడ కొద్దిగా భోజనం అవి పెట్టాం స్టాఫ్కి. డైలీ నేను ఉండను, ఎలా బయట తినేవాడిని, బయట నాకు వండిందో ఏదో అక్కడ ఉన్న కుర్రోళ్ళకి పెట్టినందుకు నువ్వు ఇక్కడ తీసిన మెటీరియల్ వండేసి వీళ్ళకి పెడుతున్నారు, మీరే వాడుకుంటున్నారు అని ఒక ఎలిగేషన్ నా మీద పెట్టారు. అప్పుడు నేను అన్నా, ఏ రోజైనా మీకు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఎక్కడెక్కడ తెచ్చుకుంటానో ఆ షాప్కి తీసుకెళ్తా, నేను ఎక్కడ వెజిటేబుల్ తెచ్చుకుంటానో అది చూపిస్తాను మీకు, నేను ఎక్కడ పాలు తెచ్చుకుంటానో కూడా చూపిస్తా, అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్ కూడా నేను బాగా తెలుసు, మేము ఫ్రెండ్లీ మూమెంట్లో వెళ్ళేది. అంత చేసినా ఇంత కష్టపడ్డా వాడికి ఈయన ఇచ్చిన బిరుదు ఇదా? నేను అనేది నాకు బాధ ఏం కాదండి దాంట్లో. తర్వాత కూడా నేనేమి బయటికి రాలే. ఒకవేళ నీతో గానీ వంశీ గానీ మంచిగా ఉండుంటే, నీతో మంచిగా ఉండి నువ్వు ఇలా కంటిన్యూ చేస్తుంటే నువ్వు ఆయనకి సపోర్ట్ చేసుకుని ఇప్పుడు బయటికి రాకపోదు కదా? బయటికి రాపోతుంది కదండి. నువ్వు చెప్పవు కదా, అంటే ఎందుకు ఇది ఒరిజినల్ ఆర్గానిక్ కాదు కదా, ఇలా మోసం జరుగుతుంది కదా, బయటకు అప్పుడే రావాలని ఎందుకు అనిపించలేదు? అప్పుడంటే నేనేం చేశానంటే సార్, అప్పుడు ఎక్కువగా ఏవైతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆయన ఉండేవో ఆయన దగ్గర ఎక్కువ తీసుకునే ఉంటాను నేను. ఆర్డర్ నేనే చేసేది, బయట నుంచి స్టోర్ నుంచి వచ్చి ప్రతి ప్రోడక్ట్ కూడా నేనే ఆర్డర్ చేసేది అక్కడ ఉన్నంతసేపు. అప్పుడు ఎక్కువ నేను ఏం చేశానంటే, ఒక ఐఫార్మ్స్ రంగప్రసాద్ గారు అని ఉంటారు, ఆయన నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. ఆయనే సొంతగా చూసుకుంటారు, ఆయన అన్ని సొంతంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఆయన దగ్గర నుంచి ఎక్కువ తెచ్చుకుని ఎవరైతే బయట కంపెనీలు ఎక్కువ తెస్తున్నారో వాటిని తగ్గించేవాళ్ళు. అప్పుడు నేను ఉన్నప్పుడు జస్ట్ ఒక 10 days ముందే ఈ డిస్కషన్ ఎప్పుడు జరిగిందంటే, గచ్చిబౌలి స్టోర్ అయిపోయింది సెటప్ మొత్తం, సెటప్ అయిపోయింది, ఇంక ఈడ అవసరం లేదనుకున్నాడేమో మరి నాకు తెలిసి, ఏదోటి చెయ్యాలి ఇన్ని. అప్పుడు చెప్పి నేను ఒక 14 మంది ఫార్మర్స్ ఉన్నారు నా దగ్గర అండి, వాళ్ళందరికీ వెళ్ళి నేను చూసి వస్తాను వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తున్నారో, వాళ్ళ దగ్గర నుంచి తెద్దాం సార్, మనం కస్టమర్ కూడా డైలీ పెట్టమంటున్నారు, బుధవారం శనివారం కాకుండా డైలీ పెడదాం, మన కస్టమర్ సపోర్ట్ ఉంది మనకి, మంచిగా చేద్దాం సార్ అంటే ఆయన దాన్ని నెగ్లెక్ట్ చేశారు. నేను ఎక్కువ ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను అప్పుడే, ఆ టైంలోనే ఫార్మర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు, అందరితో మాట్లాడటం కానీ, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, మెహదీపట్నంలో గోపాల్ గారు అని, ఇలా సంగారెడ్డిలో ఒక 2 ఫార్మర్స్ అని, వాళ్ళందరితో మాట్లాడుతున్నాను. కరెక్ట్గా ఆ టైంలోనే ఇది జరిగింది మాకు. మరి అనుకున్నాడో లేదో తెలియదు కానీ ఆయన అదైతే ఎలిగేషన్ నా మీద పెట్టారు. పెట్టిన తర్వాత కూడా నేను మాట్లాడలేదు అప్పుడు కూడా, సరే సార్ అన్నాను. తర్వాత రోజు నేను డైలీ గచ్చిబౌలి స్టోర్కి వెళ్ళేది, డైలీ నైట్ 11 o'clockకి వెళ్ళి అక్కడ స్టోర్ క్లోజ్ చేసుకుని అకౌంట్స్ చూసుకుని డైలీ వచ్చి మళ్ళీ 1-2 అవ్వదు నాకు మొత్తం అన్ని చూసుకుని నేను మళ్ళీ పడుకునేసరికి. ఆ రోజు ఒక రోజు వచ్చి, నువ్వు గచ్చిబౌలి స్టోర్కి వెళ్ళిన అవసరం లేదు, నువ్వు డైలీ పొద్దున్న ఇక్కడ 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా నువ్వే ఉండాలి ఇక్కడ స్టోర్లో, ముందు ఇవన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేసి ఒకసారి నువ్వు స్టోర్లోనే ఉండాలి, మళ్ళీ నువ్వు టైమింగ్స్ పెట్టాలి, ఇన్ టైం పెట్టాలి, అవుట్ టైం పెట్టాలి అని చెప్పి, ఇంకా నువ్వు అవి వాడుకుంటున్నావు ఇవి వాడేసుకుంటున్నావు, నాకు అన్నీ నాకు క్లారిటీగా కావాలి,
అని చెప్పి నేను ఏమీ వాడుకోలేనప్పుడు నాకు పడాల్సిన పని ఏముందండి. మా మమ్మీ గారు దానికి ఒప్పుకోలేదు. మా మమ్మీ గారు కూడా అక్కడే ఉండేది అనమాట. మేమిద్దరం మమ్మీ డాడీ నేను ఉండేవాళ్ళు ముగ్గురు. మా మమ్మీ గారు దానికి ఒప్పుకోలేదు అసలు. ఆ మాట అన్న తర్వాత నాకు ఇక్కడ 5 నిమిషాలు ఉన్నాను నేను అసలు అంత తీసుకోలేదు. ఏదో జీవితం బాగోలేక ఇంత లోపలికి వచ్చి మనం ఉన్నాం, అంత మనం పడాల్సిన పని లేదు. ఇక్కడ కాకపోతే ఇంకో దుక్కు చేసుకుని బతుకుదాం, కూలి పని చేసుకుని బతుకుదాం కావాలితే. ఇక్కడ ఆ మాట అన్న తర్వాత ఇక్కడ ఉండటం కూడా వేస్ట్. మనం ఉన్నా సరే అనుమానం వాళ్ళకి ఇంకొకసారి అనుమానం వచ్చిన తర్వాత అనుమానం పెనుభూతం లాంటిది అది అసలు. మనం ఇక్కడ ఉండొద్దు అసలు అని మా మమ్మీ గారు చాలా గొడవ పెట్టారు. అంటే లైక్ నువ్వు మీడియా ముందుకి ఎందుకు వచ్చావు, మీడియా ముందు అంటే ఎలా రావాల్సి వచ్చింది? మీడియా ముందుకంటే నేను రాకూడదని అనుకున్నా. ఫస్ట్ 1 month నేను అసలు బయటికే రాలేదు. నేను ఇంట్లోనే ఉన్నా 1 month. ఆయన August 1st వచ్చాను బయటికి. తర్వాత నేను చిన్న నా బిజినెస్లో ఏవో అడుగులు వేసుకుంటున్నా. ఆ టైంలో 1 month అయిపోయిన తర్వాత ఇలాగా ఒక్కసారిగా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయి రావడం. ఇదేమవుతుందంటే న్యాచురల్ ఫార్మింగ్ లో కస్టమర్స్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు అనమాట. అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగా? నాకు తెలియదని నేను చూడలేదు. ముందు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఎవరో ఫోన్ చేసేదాకా తెలీదు. ఆమె వెళ్ళిపోయిందంట. తర్వాత నీకు తెలీదా అని అడిగారు. నాకు తెలియదు సార్ అన్న. తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చారు, మళ్ళీ ఫోన్ చేశారు. నా కస్టమర్స్ నా దగ్గర ఒక 180 మంది ఉంటారు. కాంటాక్ట్స్ నా నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ ఫోన్ చేసి అడిగారు అనమాట. అంటే ఆ న్యాచురల్ ఫార్మింగ్ ని మీరు ఎలా బూత్ ఫార్మ్ కింద చేస్తున్నారా నాకు అర్థం కాదు. అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే అమ్మాయి ఉండాలా, లేకపోతే మీరు చేయలేరా, మనుషులు చేయలేరా, ఎవరు అమ్మాయిలతో అవసరం ఏంటి? అదే నేననేది ఇప్పుడు లేబర్ పని చేయాలంటే మనం ఫామ్ లో దిగి చెయ్యాలంటే మగోడు చేయగలుగుతాడు. ఎంతైనా పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయగలుగుతాడు. ఆయనతో పాటు ఇంకొక అబ్బాయిని పెట్టుకుని ఆయన 30 ఎకరాలు తీసుకుని 30 ఎకరాలు ఆయనే చూసుకుంటూ ఆయనే చేసుకోవచ్చు కదా. అమ్మాయిలు ఏం చేస్తుంటారు నార్మల్ అంటే ఆయన ఏంటంటే ప్రమోషన్స్ కోసం, బిజినెస్ ని ప్రమోట్ చేయడం కోసం పక్కన లేడీస్ ని చూపించుకుంటారు ఆయన. అదే ఆయన మెయిన్ కాన్సెప్ట్. ఇది మీరు అదే అమ్మాయిల్ని ఇలా అమ్మాయిలతో ఉంటారు, అమ్మాయిలకు లైక్ ఎలా అంటే అమ్మాయిలు వాడుకుంటుంటారు అలా అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది నేను విన్నా నార్మల్ బయట. ఓకే నాకైతే తెలిసిన మటుకైతే మాత్రం అమ్మాయిలతో ఎక్కువ మూవ్ అవుతారండి. ఎక్కువ ఏంటంటే బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ అని పెట్టేసి ఉంటే ఇలా మేము బయటికి రావాల్సిన పని లేదు. ఇప్పుడు అప్పుడు అందరి దృష్టిలో ఏమైపోయిందంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ అంటే బూత్ కింద అయిపోయింది అనమాట. అంతా జనాలు అంటే ఏది చెప్తారులే సొలుకూరులు అన్నట్టే ఉన్నారు. ఇప్పుడు నార్మల్ గా మీకు నిజంగా చెప్తున్నాను, ఒకసారి మీరే ఎవరైనా అడగండి కింద కామెంట్ చేయండి అని, ఆర్గానిక్ ఫార్మింగ్ లేదు, బొంగు లేదు అంటారు. హైదరాబాద్ మీరు చూడండి, అసలు ఆయన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూడండి కామెంట్స్ లో ఆర్గానిక్ ఫామ్ లేదు, బొంగు లేదు అని అడుగుతారు ఎవరైనా. నిజంగా చేసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళకున్న పేరు కూడా పోతుంది దీనివల్ల. ఇప్పుడు ఒరిజినల్ గా కష్టపడే ఫార్మర్స్ ఉన్నారు చాలా మంది, ఒరిజినల్ గా నేను హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టంతో చేసింది ఇక్కడ ఇలాంటి వాళ్ళ వల్ల సింపుల్ గా వాళ్ళని కూడా నమ్మట్లేదు. వీళ్ళు ఒరిజినాలిటీగా చేసే వాళ్ళు కూడా నమ్మట్లేదు. వీళ్ళు అమ్మాయిలతో తిరుగుతారు, వీళ్ళకి ఫార్మింగ్ గురించి ఏం తెలిసి వీళ్ళకి అంటారు. ఇప్పుడు ఇవి అన్నీ తెస్తున్నారు కదా, ఈ వెజిటేబుల్స్ కానీ ఇవి తేనె కానీ లేకపోతే ఇవన్నీ ఆర్గానిక్ అంటే అది ఆర్గానిక్ అని సర్టిఫై చేయలేము మనం. ఎలా అంటారంటే ఆ ఏదైతే వీళ్ళు తెస్తున్నారో అవి కంపెనీస్ నుంచి తీసుకొచ్చినాం. కంపెనీ ఇప్పుడు నేను ఇక్కడ కాదు ఎక్కడైనా చెప్పేది ఇదే, ఆ కంపెనీలో ఏముంటది అనేది మనకు తెలియదు. అదే అంటున్నాను, ఇప్పుడు ఆర్గానిక్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి అది ఏంటో అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. అవును లైక్ ఉంటది కదా, ఇది ఆర్గానిక్, ఇది హైబ్రిడ్, ఇది దేశీ, ఇది విదేశీ, లైక్ అదే అంటారు కదా, ఇది కొంచెం ఐడియా ఉంటది కదా. అలా మీకు గానీ లేకపోతే తెచ్చే వాళ్ళ వంశీకి గానీ వీళ్ళకి గానీ ఎవరికి ఐడియా లేదా? అంటే మాకు ఐడియా ఉంది. మేము అప్పుడులోనే మేము వచ్చినప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు కూడా చెప్పేది, ఇవైతే ఒరిజినల్ కాదండి, నాకు డౌట్ గానే ఉందని కూడా ఆయనకి ఇంటిమేట్ చేశా చాలా సార్లు. అప్పుడు వాళ్ళు కాదండి, కస్టమర్స్ కూడా చాలాసార్లు అన్నారు మా ఎదురుగానే. చాలా మంది ఫోన్లు చేసి మీరు చేసిన కొత్త తోటకూర ఇంత పొడిగా ఎదగదని ఒకళ్ళు, వంకాయ ఇంత పెద్దగా రావని ఒకళ్ళు. అలా కొంతమంది వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. అంటే కొంతమంది చాలా మంది స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు నేచురల్ ఫార్మింగ్ గురించి. అది ఆయన ఏంటంటే చాలా మంది ఏంటంటే తీసుకెళ్ళిన కస్టమర్స్ కూడా స్టడీ చేసి ఉంటారు దాని మీద, ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి. నాకు 50% ఉంది, అంత ఎక్కువ లేదు. అంటే ఫార్మింగ్ మీద ఉంది. ఆ 50% లో మీకు అనిపించింది అందులో ఆర్గానిక్ ఐటమ్స్ ఏవి, అన్ఆర్గానిక్ అని ఏమి అనిపించింది? అవి నాకు ఏదైతే కంపెనీస్ నుంచి తెచ్చారో అవి నాకు డౌట్ అయింది. అప్పుడు నేను ఉన్నంత సేపు లోని డౌటే. వాటిని ఎక్కువగా అవాయిడ్ చేయడానికి చూసేవాడిని నేను, తక్కువ ఆర్డర్ చేయటం. అలాగా ఎక్కువగా ఎవరైతే వేరే ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని. మాక్సిమం ఫార్మర్స్ తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఎందుకంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రోడక్ట్ ఒక వాల్యూ ఉంటుంది, వాళ్ళకి కూడా కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మనకు ఫార్మర్స్ నుంచి ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నారు మీరు? కొన్ని అవి కూడా 25%, 30% వస్తాయి. అంటే మిగతా 70, 75, 80% మొత్తం అంతా అంతే వేస్ట్. అది ఆర్గానిక్ కాదు.
అంటే కాదని చెప్పలేం, అక్కడ ఏం వస్తున్నాయో తెలియదు కదండి. కంపెనీలో ఏం జరుగుతుంది అనేది లోపల జరిగేది మనకి ఏం తెలియదు. కానీ అదే ఇది వంశీ ఆర్గానిక్స్ అనేది ఫేక్. అంతే ఇంకంతే అనుకోవాలి, అది ఫేక్. మరి ఇప్పుడు మధ్య మధ్యలో వీళ్ళు టూర్లు వెళ్తున్నారు కదా, టూర్లు వెళ్ళడము, అక్కడ వీడియోస్ చేయడము, అవన్నీ దేనికి వెళ్తున్నారు మరి? అక్కడి నుంచి ఏం తేయడానికి వెళ్తున్నారు? వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా లేకపోతే ఏమైనా తేయడానికి వెళ్తున్నారా? అంటే వాళ్ళు వెళ్ళేది ఒక ప్రోడక్ట్ ని చూపిద్దామని వెళ్తారు. అక్కడ వరకు ఒక ప్రోడక్ట్ ని చూపించడానికి, ఒక పసుపు కొమ్మును అక్కడ చూపించడానికి అంత దూరాలు వెళ్ళిన అవసరం లేదు. మన పొలంలోనే మనం వేసుకుని మనం అదే చూపించవచ్చు. మన పొలంలో పండించుకున్నది. తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు, ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడో ఊటీల దాకా బూటీల దాకా పోనవసరం లేదు. మన ఆంధ్రాలోని తెలంగాణలోని 2 తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు పండిస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం వెళ్ళి చూసుకుని తెచ్చుకోవచ్చు. లేదు నీకు ఓపిక ఉంది అనుకుంటే నువ్వే, ఇంకా నిజంగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు పండించు, అంతేగాని వేరే కంపెనీ మీద డిపెండ్ అవడం ఎందుకు? సో నువ్వు పండించలేవు, 50% పండించగలుగుతున్నావు నువ్వు, కనుక 50% ఫార్మర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఫార్మర్స్ ఎంతమంది ట్రైబర్ అక్కడ మన వైజాగ్ దగ్గర ఉంటారు, ట్రైబర్స్ వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. రీసెంట్ గా నాకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఒక 2-3 ఫోన్ చేశారు అనమాట. వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియట్లేదు, వాళ్ళకి మార్కెటింగ్ తెలియదు, వాళ్ళకి పండించేస్తున్నారు వాళ్ళు. మినుములని, పెసలని చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు మాకు తెలియదు సార్, ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, వాళ్ళకి మేము ఇస్తాం మేము స్టోర్లోకి అని. వాళ్ళు మేము ఒరిజినల్ గా మేము కొండల్లో పండించినవి, మాకు ఎటువంటి కెమికల్స్ ఉండవు ఈడ అని అలాంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే ఈయనకి తక్కువకి వస్తాయి. ఇప్పుడు నార్మల్గా నేను చెప్తున్నాను, అక్కడ కందిపప్పు ఉంది సార్, ఒక కందిపప్పు వాల్యూ అక్కడ వచ్చేసరికి 130 నుంచి 150 రూపాయలు, 170 రూపాయలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అలాంటిది వీళ్ళు 250, 270, 300 పెట్టుకున్న ఆర్గానిక్లో అది ఒక రీజనబుల్ ప్రైస్ అవుతుంది జనాలకి. వీళ్ళు కంపెనీ నుంచి తెచ్చింది సగానికి అది కరెక్టో కాదో తెలియదు, దాన్ని తీసుకొచ్చి దాన్ని డబల్ రేట్ పెట్టుకుని అమ్ముకోవటం. రేట్ అయితే ఎక్కువే ఉంటాయి సార్, దానికి సంబంధించింది కాదు. ఇంక అసలు రేట్ల గురించి మాట్లాడాలి. డబల్ త్రిబుల్ కూడా ఉంటాయి కొన్ని. అవునా? సంబంధం లేని రేట్లు, అన్నిటికన్నా తక్కువ రేట్లు అని చెప్తారు. చాలా తక్కువగా వస్తుంది, మంచిగా ఉంటాయి మా దగ్గర ప్రొడక్ట్స్. గూగుల్ రివ్యూస్ చూడండి ఒకసారి, మ్యాప్స్ ఓపెన్ చేసి గూగుల్ రివ్యూస్ చూడండి. గూగుల్ మ్యాప్స్ వంశీ ఫార్మ్స్ గచ్చిపోలని కొట్టండి, కింద ఎక్కడైనా సరే పర్లేదు ప్రైజెస్ బాగానే ఉన్నాయంటే మాత్రం నాకు చెప్పండి. ఇప్పుడే నిన్న అన్న మాటలని వెనక్కి తీసుకుంటా. ఓకే కాదు, మరి మీరు చెప్పలేదు ఆయనకి ఎందుకన్నా ఇంత రేట్లు వేసి పంపుతున్నారు? నేను ఒక్క నిమిషం ఆలోచించండి. నేను బిల్డింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ అంతా కూడా నాకు తెలిసిన అతని ద్వారా పెట్టించా. నేను ఉన్నప్పుడు ఏ ప్రైజ్లు ఉన్నాయి, నేను వచ్చేసిన తర్వాత ఏ ప్రైజ్లు ఉన్నాయి చూడండి ఒకసారి. అసలు మీరు వచ్చేసాక పెరిగాయి, నేను వచ్చేసిన వెంటనే పెరిగిపోయినాయి. నేను ఏ రోజు అయితే ఆయనకి జూలై 20 చెప్పాను, నేను ఆగస్ట్ 1కి వెళ్ళిపోతాను. నేను ఆగస్ట్ 25కి, జూలై 25కి సాఫ్ట్వేర్ అంతా హ్యాండ్ ఓవర్ చేసాను వాళ్ళకి. ఎవరైతే వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి చెప్పి, వాళ్ళ మమ్మీగా అవి చెప్పి రేపింగ్ చేశాను. అవన్నీ డబల్ అప్పుడే మార్చుకున్నారు. అప్పుడు దాకా నేను ఉన్నంతసేపు కేజీ ఒక ఆకుకూర 120 రూపాయలు ఉండేది, ఈరోజు 180 రూపాయలు. నేను వచ్చిన తర్వాతే రేట్లు మారినాయి. నేను ఉన్నంతసేపు ప్రైజుల డిస్కషన్ అంతా కూడా నా దగ్గర జరిగింది, నేనే పెట్టేశాను ప్రైజులు అన్నీ కూడా. ఆయన ఎప్పుడు కూడా ప్రైజుల దగ్గర ఇన్వాల్వ్ అవ్వలే. చెప్పేవారు అయితే ఏ ప్రైజ్ ఎంత ఉంది, ఏ ప్రైజ్ ఎంత ఉంది, దానికి ఇంత పర్సెంటేజ్ కొట్టేసి అని చెప్పేశారు. నేను ఏ రోజైతే నేను బయటకు వచ్చేసిన నేను ఉన్నప్పుడే వాళ్ళు మారుస్తున్నారు, కొన్ని మార్చారు, అన్ని మార్చలేదు. ఆగస్ట్ 1 నుంచి మారినాయి ఇవన్నీ. నువ్వు వెళ్ళిపోతున్నాను అంటే ఏమన్నారు? ఏమనలేదు, ఓకే రాజేష్ వెళ్ళిపో అన్నారు. ఆయన ఇంటెన్షన్ ఆల్రెడీ అదే, వెళ్ళిపోవడానికి ఇవన్నీ చేశారు. అంటే ఆయన ఏంటంటే అంతా రాజేష్కి తెలిసిపోయింది, ఇంకా తెలిసిపోతే మళ్ళీ ఇంకో రాజేష్ ఫామ్ లాంటిది ఏమైనా లేదుదేమో అని డౌట్ అనమాట. అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? నీకు ఏమైనా రీజన్ చెప్పారా? రీజన్ తెలుసా? పర్సనల్ రీజన్స్ అని చెప్పారు అంతే తప్ప నాకు అక్కడ జెన్యూన్ అంత అనిపించలేదు మాకు, అందుకే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పారు అనమాట. వాళ్ళ అమ్మాయిలు కాదు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉంటారుగా, వాళ్ళ ఫ్రెండ్సే ఉండే అప్పుడు అక్కడ. ఎప్పుడు ఏ అమ్మాయి నీతో మాట్లాడలేదు, ఏం చెప్పలేదా? ఎప్పుడు ఏం లేదు. అంతకు ముందు ఆమె నాకు టచ్ లో ఉండే, చెప్పారు నార్మల్ గానే మాట్లాడేటప్పుడు. నేను వచ్చేసిన తర్వాత అయితే నాకు పెద్ద టచ్ లో లేరు. ఉన్నప్పుడు ఏం మాట్లాడేవారు? మామూలుగానే మాట్లాడేవారండి, తమ్ముళ్ళగా ఫీల్ అయ్యేది. నేను సిస్టర్ అని పిలిచేవాడిని, ఆమె కూడా మాకు రెస్పెక్ట్ ఇచ్చేది, మేము ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాళ్ళు. ఇక్కడ మీరు వర్క్ చేస్తుంటారు, ఎంతమంది స్టాఫ్ మొత్తం అక్కడ? 20 to 25 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఎవరినైనా తిట్టడం, కొట్టడం అలాంటివి ఏం లేవు సార్. మంచి ఇలాంటి విషయాల్లో మంచి, అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా తీసేయటం లాంటివి ఎక్కువ ఉండి. స్క్రీన్ లో కనిపించే వంశీకి బయట మీతో బిహేవ్ చేసే వంశీకి ఏమేమి తేడాలు ఉన్నాయి ఏంటి? అంటే స్క్రీన్ లో మోటివేషన్స్ ఇస్తారు కదా, అవి బయట ఉండవు. మేమైతే గమనించింది అదే. ఒక మనిషితో ఎలా ఉండాలంటారు ఆయన, ఒక మనిషిని లవ్ చేయాలి, ఒక ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం లవ్ చేయాలంటారు కదా, బయట అది ఉండదు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని కూడా కూలోడు అంటారు ఆయన, లేబర్. లేబర్ అంటే నేను అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను, అవసరం లేనప్పుడు మానేస్తాను.
నేను కూలి పని ఇస్తా అంతే అంటారు ఆయన. అంటే బయట ఇచ్చేంత మోటివేషన్ ఆయన ఉండదు, రియల్ లైఫ్ లో ఉండదు ఉండదు ఉండదు. అండ్ మనుషులతో బిహేవింగ్ కూడా అంత బాగుంటుంది. అంత బాగుండదు. అలా అన్నయ్య కృష్ణ గారు బాగానే ఉంటారు. కృష్ణ గారు మాతోడైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే, అసలు మాకు ఎప్పుడు కూడా ఏమీ ఆయన వల్ల ఎప్పుడు ప్రాబ్లం ఇబ్బంది లేదు మాకు. ఈయన వల్ల అయితే మేము పడ్డాం చాలా పడ్డారు. నేనైతే నరకమే చూసిన. నేనైతే నైట్లో అక్కడెక్కడికో రమ్మంటారు, ఎక్కడికి రమ్మంటారు అంటే వాళ్ళకి డ్రింకింగ్ అలవాటు ఉంటుంది. అక్కడ డ్రింక్ చేసేసింది వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా వెళ్ళిపోతారు. అక్కడ నుంచి వాళ్ళని నేను తీసుకురావాలి. నైట్ నన్ను ఇంజాపూర్ నేను వెళ్ళేది ఇక్కడ నుంచి 1 గంట నుంచి వెళ్ళేటప్పటికి నాకు 1 గంట అవుతుంది. నేను పడుకుని ఫుడ్ తిని పడుకునేటప్పుడు 2 అవుతుంది. 1 గంట 2ంటికి ఫోన్ వస్తుంది. ఇంజాపూర్ అనేది చాలా లోపల ఏరియా అది. అక్కడి నుంచి నేను వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళాలి, ఏమి వెహికల్ లేకుండా. ఎందుకంటే మరి వాళ్ళ వెహికల్లో తీసుకుని రావాలి కదా. పడిపోతుంటే నేను వెళ్ళి తీసుకుని రావాలి. అది నాకు చాలా ఇంకొకసారి 2-3 సార్లు అయితే వాళ్ళ ముందు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళతో అమ్మాయిల ముందు ఏమైనా తిట్టడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు నన్ను అయితే. అమ్మాయిల ముందు అయితే నన్ను ఎప్పుడు తిట్టలేదు. అంటే లోపలికి నేను ఎప్పుడు వెళ్ళేది కాదు, బయట నుంచే ఇంకా పికప్ చేసుకోవడం రావటం అంతే మనకైతే జరిగింది. ఒక్కొక్కసారి అయితే నన్ను అక్కడ వాళ్ళని అక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోనేవారు, నేను నైట్ ఎక్కడ ఉండిపోతాను నువ్వు వెళ్ళిపోనేవారు. అక్కడ నుంచి మళ్ళీ నేను ఎన్ని పాటలు పడ్డా నేను రావాలి ఇంక ఇక్కడికి. ఆ టైంలో ఏముంటాయండి అంత దూరంలో, శంకరపల్లి అటు సైడ్ అంటే ఏముంటాయి. అలాగే ర్యాపిడోలు అని ఈ బుక్ చేసుకుని ఇంజాపూర్కి వెళ్ళేది. ఓకే, మీరు అక్కడ పని చేస్తున్నప్పుడు నార్మల్గా మీకు ఒకటి ఉంటుంది వారధి ఫార్మ్స్ అని ఉంటుంది, అది ఎందుకు క్లోజ్ చేశారు? క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేయలేదు, రన్నింగ్ లో ఉందా? అది ఎందుకు అది ఉందా ఇప్పుడు రన్నింగ్ అవుతుంది? అదే బాగా రన్ అవుతుంది కదండి, అది బాగా రన్ అవుతుంది. అందులోనే ఐటమ్స్ కూడా దాంట్లోనూ కూడా కొన్ని కంపెనీస్ నుంచి ఉంటాయి. కంపెనీస్ ఏదైతే ఈ కంపెనీస్ ఉన్నాయో అక్కడ నుంచి కూడా వాళ్ళు తెచ్చుకుంటారు కొన్ని. ఇవన్నీ ఓ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది, కెమికల్ వాడతారు. కన్ఫామ్గా చెప్పలేం. కెమికల్స్ అయితే వాళ్ళు ఏ రైతు వాళ్ళు ఏంటంటే ఒక 10 మంది 50 మంది రైతుల నుంచి తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళ అవతల ఆ రైతు ఎట్లా చేసాడు, కొంతమంది పంట ఎక్కువ రావాలని కొడతారు, ఏం చెప్పలేం కదండి దాంట్లో. వంశీ అప్పుడప్పుడు నిజంగా ఫార్మింగ్ చేస్తున్నట్టు ఆయనే ఫార్మ్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే ఇంత సైట్ ఉంది ఇన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటాడు కదా, అది నిజమైన ఫార్మింగ్ చేస్తారు? లేదండి, అది కూడా ఫేక్? లేదండి. ఆయనకి నిజంగా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇది ఒకటే, ఆయనకి ఫార్మింగ్ మీద నాలెడ్జ్ అయితే లేదు సార్. చెప్పడం మాటల మీదే ఉంటాయి నాలెడ్జ్. ఒక్కసారి నేను ఇది మీరు డైరెక్ట్ ఆయన అడిగినా సరే ఒక పంట ఎన్ని రోజులకు వస్తుందో అడగండి, ఆయన కరెక్ట్గా చెప్తేనే చెప్పమానండి. ఒక చెట్టు నాటిన తర్వాత ఎన్ని రోజులకి పెరుగుతుంది, ఎన్ని రోజులకి మనం దానికి స్ప్రే కషాయాలు కొట్టాలి అని అడగండి. ఒక ఆకు చూపించి ఈ ఆకు ఏ చెట్టుదని అడగండి, చెప్పలేరు.